భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ మరణించడం జరిగింది. పాకిస్తాన్ కాల్పుల్లో మరణం పొందినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం మనం కల్లితాండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అదేవిధంగా బంధుమిత్రులు పూర్తి స్థాయిలో విషాదంలో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది, తర్వాత ఏం జరిగిందని మీకు సమాచారం వచ్చింది ఒకసారి చెప్పండి. సమాచారం వచ్చింది సార్ 9 గంటలకి. నేను బయట ఉంటే నా భార్య మొబైల్ మీదే వచ్చింది. అతను అక్కడ నుండి ఆఫీసరు ముడావత్ మురళీ నాయక్ అని ఎవరు అని అన్నాడు. మురళీ నా కొడుకే అనింది మా ఆమె. రైట్, అది మీ ఆయనకి ఇవ్వండి అని అన్నాడు. హిందీలో మాట్లాడినాడు. మీ ఆయనకి ఇవ్వండి అని. నేను ఏందో మురళీ నాయక్ అని నేను ఫోన్ నీతో మాట్లాడాడంటాడు అని నా చేతికి ఫోన్ ఇచ్చా. ఫోన్ ఇస్తానే ముడావత్ మురళీ నాయక్ कौन है? तो क्या हुआ साहब, मेरा बेटा है, मेरा लड़का है, क्या बात है बोला. हिंदी में बात करो ना, చెప్తున్నా ఇందులో చెప్తున్నా. तो बोला तो वो क्या हुआ तो सर ऐसा रात को 2:45 में जम्मू कश्मीर में रिजर्व एरिया करके उधर वो फायरिंग में ज़रा उसका गोली चल गई. तो गोली चले उसमें डेड हो गया. इतना बोला. సో ఎన్ని రోజుల నుంచి ఆర్మీలో పనిచేస్తున్నారు మీ అబ్బాయి? తర్వాత ఎప్పుడు వచ్చారు ఇది చెప్పండి ఒకసారి. సార్ అతను జాయిన్ అయ్యేది 2002 నవంబర్ 2022 నవంబర్లో అగ్నివీరే దాంట్లో అతను ట్రైనింగ్ చేసిండేది మహారాష్ట్ర నాసిక్ దేవనల్లి ఏరియా అని. అతను ట్రైనింగ్ అయ్యి మళ్ళీ డ్యూటీ అతనికి పెట్టిండేది అస్సాం నుంచి ఒక సంవత్సరం చేశా. ఆ నుంచి మళ్ళీ జమ్మూకు మార్చరి 6 నెలలు తర్వాత మళ్ళీ వచ్చిండే మా ఊరికి వచ్చి ఒక 10-15 రోజులు ఉండి మళ్ళీ పోతానే మళ్ళీ ఒక నెల 2 నెలలు ఉండి మళ్ళీ వచ్చా. మేము కూడా బొంబాయిలో ఉన్నాం. ఆడు కూడా ఒక 20 రోజులు ఉండి మళ్ళీ పోయా. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ముందట మాట ఇది. అప్పుడు పోతున్నప్పుడు మాకేం చెప్పినంటే నేను పంజాబ్లో ఇప్పుడు మాకు మార్చినారు, జమ్మూ కాశ్మీర్లో లేను. ఇప్పుడు 6 నెలలు జమ్మూలో నేను కట్ చేసి వచ్చినాను. నా జాబ్ పోస్టింగ్ నన్ను పంపిరు అక్కడ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పంపిను ఉంటే నేను పంజాబ్లోనే ఉంటాను అని మమ్మల్ని చెప్తా ఉండే. అప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రాత్రి ఫోన్ చేస్తే ఈ ఫైరింగ్ జరిగేది జమ్మూ కాశ్మీర్లోనే రిజర్వ్ ఏరియా అని. అదే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ మీదే. లడ్డాక్ కాదు, రిజర్వ్ ఏరియా, రిజర్వ్ ఈ కాశ్మీర్లో వస్తుందట. ఆడ జరిగిండేది. ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని మీరు? సార్ ప్రభుత్వాన్ని నా కొడుకు దేశం గురించే పోయినాడు, దేశం గురించే పోరాడినాడు. మాకు బాధాకరం ఏమంటే నాకు ఒకే ఒక కొడుకు, మాకు ఆధారాలు అతని మీదే మా ఆధారం పడి ఉన్నట్టు మా ఆధారమే వెళ్ళిపోయా. మేము కురిష్టం అయిపోతాం. మేము ఒక అనాథి మాదిరి అయిపోయినాం, నేను నా భార్య. అది ఏ పరిష్కారము దేశం ముందు ఇడిచినాను. ఏం నిర్ణయం తీసుకుంటుందో దేశమే. నా దేశం గురించే నా కొడుకు ప్రాణం యుద్ధం చేసినట్టు కాదు. ఓకేనమ్మా, మీరు చెప్పండి. ఎప్పుడు వచ్చారు లాస్ట్ మీ అబ్బాయి? ఎన్ని రోజుల కిందట వచ్చారు? ఏం మాట్లాడారు? మీకు ఫోన్లో మాట్లాడారా? నిన్న కాదు మొన్న మాట్లాడినాం స్వామి. నిన్న కాదు మొన్న మాట్లాడి తెగిన ఏమ్మా బాగున్నారా, అందరు ఫోన్ చేస్తున్నారంటే చేసినాం నాయన ఇట్లండి అంటివి. అంటే ఏం 3 తూర్లు వీడియో కాల్ చేసింటే ఏం 3 తూర్లు ఈ పొద్దు వీడియో కాల్ చేస్తా ఉన్నావు బేటా అంటే ఏం లేదు పని అయిపోయిందమ్మా మాట్లాడతాను. సరేలే బేటా ఇట్లని నేను అంటే ఇంతే, ఇంకేం మాట్లాడిందే. ఎంతమంది పిల్లలు మీకు? ఒకడే కొడుకు. ఎంత వయసు మీ అబ్బాయికి? 25. 25 సంవత్సరాలకి చనిపోవడము, పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలో చనిపోవడం ఎట్లా అనిపిస్తుందమ్మా? బాధాకరం కదా? బాధ అవుతుందా స్వామి, ఏం చేయాలా? బాధ అవుతుంది. ఉండేది ఒక కొడుకు వెళ్ళిపోయానే. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయాలా, ఇచ్చినాము, ఏం చేసేకి లేదు. ఇప్పుడు ఏం కోరుతున్నారు ఆర్మీ కానీ ప్రభుత్వాన్ని కానీ? ఏం కోరలేదు స్వామి, మా ఆయన చెప్పిండే మాటే నాది, ఏం లేదు.
సార్ మీతో సాక్షి అందరూ మీడియాలకి నేను మోదీ సార్కి మా అమిత్ షా సార్కి మన చంద్రబాబు నాయుడు సార్కి మన సవితమ్మకి మీరు వచ్చిన పెద్దలందరికీ నేను ఒకే కోరే సార్, నా కొడుకు దేశం గురించి పోరాడినాడు, దేశం గురించి ప్రాణం విడిచినాడు. నా కొడుకు విగ్రహం గోరంట్లలో ఒక సింధు సన్నకు ఫారికింగ్ చేసి ఆడో విగ్రహం పెట్టాలా. మన హైవే దగ్గర మా తాండ ఇప్పుడు తిరిగి వచ్చినమే ఆడో విగ్రహము పుట్టు జిల్లా లెవెల్లో సత్యసాయి జిల్లాలో ఒక విగ్రహము. నా కొడుకునికి జనాలు చూసి అతను చెల్లుటు కొట్టాలా బాగా అతను ఎప్పుడు చూసి ఎప్పుడు అక్కడ తిరిగి పెట్టకుండా నాకు మనసులో నా కొడుకులు ఎంతమంది సెల్లు కొడుతున్నాడు, నా కొడుకు బతికున్నాడని ఒక ఆశతో ఉంటాను. అది నా కోరిక ఉంది సార్. అది ఆ పని చేయాలని మిమ్మల్తో వీడియోలతో కోరుకుంటున్నాను. మొత్తం మీద దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీ నాయక్ మరణాన్ని వీర మరణాన్ని గర్విస్తున్నాం అంటూనే అదేవిధంగా ఆయన పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలన్న కోరికను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన చిరస్మరణీయంగా మా ముందు ఉండేలా చేయాలని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే కల్లితాండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చేతో శివాడి సాక్షి న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.